హాయ్ అండి. ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు, నోటికి పుల్లపుల్లగా కావాలనిపిస్తే ఇలా నిమ్మకాయ కారం ట్రై చేయండి. ఈ పచ్చడి మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి. వారం రోజులకి సరిపడా చేసి పెట్టుకుంటా అనమాట. అయిపోంగానే మళ్ళీ ఫ్రెష్‌గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా సింపుల్. ఇది చేసుకోవడానికి కేవలం ఒక 4, 5 నిమ్మకాయలు ఉంటే సరిపోతాయండి. కడుపు నిండా అన్నం తినేయొచ్చనమాట. ఈ నిమ్మకాయ కారంతోటి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను నిమ్మకాయలు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత నిమ్మకాయలు కట్ చేసుకొని ఇలాగ జ్యూస్ అనేది తీసుకోవాలనమాట. ఈ నిమ్మకాయ జ్యూస్‌లో ఇప్పుడు కొంచెం చిటికెడంత పసుపు, రుచికి తగినంతగా ఉప్పు, అలాగే మీ రుచికి తగినంతగా కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్ వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది ఆప్షన్ అనమాట. ఈ పచ్చిమిర్చి మనకి నిమ్మకాయ రసంలో ఊరిన తర్వాత పెరుగన్నంలోకి నంచుకోవడానికి చాలా బావుంటాయండి. మరి నిమ్మకాయలు ఊరిన తర్వాత కారం అనేది అసలు ఉండదనమాట. తర్వాత పోపు అవి వేసుకోవాలండి ఈ పచ్చడికి. మనకి టిఫిన్స్‌లోకి, వేడి వేడి రైస్‌లోకి చాలా బావుంటుందనమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది నిమ్మకాయ పచ్చడి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్ ఫాలో చేయండి. థాంక్ యూ.